కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుంచి నిజాంపేట మండలానికి సంబంధించి కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ లబ్ధిదారులకు 1,82,00,000 రూపాయలను అందించామని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్రావు అన్నారు. ఈ మేరకు నిజాంపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో మంగళవారం మండలానికి సంబంధించి 32 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నుంచి అభివృద్ధి, సేవా, సంక్షేమ కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్నామన్నారు. భవిష్యత్ తరాలు వారు మంచిగా చదువుకోవాలనే ఉద్దేశంతో రామాయంపేటలో 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం చేపడుతున్నామన్నారు. మీ కండ్ల ముందే కనిపించేలా సంక్షేమ సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని మండల ప్రజలకు హామీ ఇచ్చారు. అనంతరం రాంపూర్ గ్రామంలో శ్రీ రేణుకా ఎల్లమ్మ జమనగ్ని మహర్షిల కళ్యాణ మహోత్సవానికి హాజరై ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గౌడ కులస్తులు ఎమ్మెల్యేను ఘనంగా శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ రాజిరెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ రమేష్, ఆర్ఐలో ఇమాద్, ప్రీతి, సీనియర్ అసిస్టెంట్ రమేష్, ఎంపీఓ ప్రవీణ్, మండల అధ్యక్షులు వెల్దుర్తి వెంకటేష్ గౌడ్, సుప్రభాతరావు, పట్టణ అధ్యక్షులు నసీరుద్దీన్, పంజా మహేందర్, మాజీ సర్పంచ్లు అమరసేనారెడ్డి, కొమ్మట సత్యనారాయణ, మాజీ ఉప సర్పంచ్ కొమ్మట బాబు, మధుసూదన్ రెడ్డి, దేమి యాదగిరి, నాగరాజు, వినోద్ నాయక్, శ్రీనివాస్ నాయక్, తుమ్మల రమేష్, కాసా రాజేశం, భాస్కర్ గౌడ్, మహేష్, బోయిని చంద్రం, లక్ష్మారెడ్డి, కాకి రాజయ్య, సులేమాన్, కర్ణాకర్ రెడ్డి, రవి నాయక్, లక్ష్మగౌడ్, కనకరాజు, రిషికేష్, గుమ్మల అజయ్, గురుగుల శ్రీనివాస్, గౌడ కులస్తులు పాల్గొన్నారు. 82 లక్షలు మనం కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ ద్వారా మన నిజాంపేట మండలికి ఇవ్వడం జరిగింది అని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నారు. మరి బ్రహ్మాండంగా అభివృద్ధి, సేవా, సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. ఇక్కడ పక్కనే రామాయంపేట మెయిన్ రోడ్ మీద కూడా దాదాపు 200 కోట్లు మన భవిష్యత్ తరాలు మంచిగా చదువుకోవాలనే ఉద్దేశంతో ఇవన్నీ కార్యక్రమాలు కూడా మనం చేపడతా ఉన్నాం. మీ కళ్ళ ముందే అభివృద్ధి, సేవా, సంక్షేమ కార్యక్రమాలు కనిపించే విధంగా మరి మీ అందరి కోసం కూడా నేను పనిచేస్తానని చెప్పి మీ అందరు కూడా మాటిస్తూ ఇంకొకసారి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరు మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తాను. థ్యాంక్ యూ. మరియు షాదీ ముబారక్ చెక్ల పంపిణీ కార్యక్రమానికి చేసిన స్థానిక తహసీల్దార్ గారికి, పిల్లల ముఖ్య నాయకులకు, మా రామాయంపేట మండల్ ముఖ్య నాయకులకు, నా ముందున్నటువంటి నా ప్రియమైన మహిళా సోదరులకు, నా ముందున్నటువంటి అందరికీ కూడా మా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు మీ అందరికీ కూడా మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మరి ఇవాళ కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ ద్వారా దాదాపు 32 లక్షల రూపాయలు ఇవాళ మరి మీ అందరు కూడా ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి తెలియజేసుకుంటూ, ఇదే కాదు మరి బ్రహ్మాండంగా మరి 10 ఏళ్ళు మనం వెనుకబడిపోయినాం.